హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. దీప్తికి అర్జున అవార్డు. ప్యారిస్ పారాలింపిక్స్లో కాంస్య పథకం నెగ్గిన అథ్లెట్ తెలంగాణ అమ్మాయి జీవాంజీ దీప్తి ప్రతిభకు గుర్తింపు లభించింది. 2024 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో ఓరుగల్లు బిడ్డను ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మానుబాకర్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్, మెన్స్ హాకీ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్, దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. మొత్తం 4 ఖేల్ రత్న, 32 మందికి అర్జున అవార్డులు లభించాయి. వీరంతా ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకుంటారు. రైతు భరోసాకి 5వ తారీఖు నుంచి అప్లికేషన్లు. సెక్రటరియట్లో రైతు భరోసా విధి విధానాలపై చర్చిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వెంకటరెడ్డి, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. సీలింగ్పై 4న కేబినెట్లో భేటీలో ఫైనల్. సంక్రాంతి నుంచి రైతు భరోసా పెట్టుబడి సహాయం స్కీమ్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 3 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్లను తీసుకోనున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సెక్రటరియట్లో సమావేశమైంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పరిమితం చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో శనివారం జరగనున్న కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. భూముల వివరాలు కావలసిన నిధులపై ఆరా. రాష్ట్రంలో రైతుల వారీగా భూముల వివరాలు కావలసిన నిధులపై ఆఫీసర్ల నుంచి మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అడిగి తీసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో 1,52,00,000 ఎకరాలకు ఎకరానికి 5,000 చొప్పున 7,624 కోట్లను పెట్టుబడి సహాయంగా అందించారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలనేది లక్ష్యం కాగా, గత సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, పడవ భూములకు, హైవేలకు, ఇతర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు రైతు బంధు అందజేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. 2 కేటగిరీలపై చర్చ. మొదటి కేటగిరీ 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాల్లో ఏదో ఒకదానికి సీలింగ్ పెట్టడం. ఉదాహరణకు 7 ఎకరాలకు సీలింగ్ పెడితే అంతకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్టంగా 7 ఎకరాలకే రైతు భరోసా పెట్టుబడి సహాయం వస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణలో అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో సూచనలు, సలహాలు వచ్చాయి. ఎక్కువ మంది 7 ఎకరాలకు, మరికొంతమంది 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలంటూ ప్రతిపాదన చేశారు. వీటిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఇక 2వ కేటగిరీ 10 ఎకరాలకు 1 గుంట ఎక్కువ భూమి ఉన్న అలాంటి వారికి రైతు భరోసా ఇవ్వొద్దనే ప్రతిపాదనకు కూడా సబ్ కమిటీ ముందుకు వచ్చింది. దీనిపై కమిటీ భేటీలో డిస్మిస్ చేశారు. రాష్ట్రంలో 10 ఎకరాలకు పైన భూములున్న రైతులు 92,151 మంది అని తేలింది. వీరి చేతుల్లో 12.85 లక్షల ఎకరాల భూములు ఉన్నట్టు కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు నివేదించారు. ఈ సీలింగ్ పరిమితిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై కేబినెట్ సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం. నేటి నుంచి మాయిష్. హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మాయిష్ను ప్రారంభించనున్నారు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. పాస్బుక్ లేకుండానే పంట రుణాలు. 13,000 కోట్ల గోల్మాల్. రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్, బయటపడ్డ బ్యాంకర్ల భాగోతం. 9.68 లక్షల బ్యాంకు అకౌంట్లకు ఇచ్చినట్లు గుర్తింపు. నకిలీ పాస్బుక్స్తో కొందరు, అసలు పాస్బుక్స్ లేకున్నా మరికొందరు క్రాప్ లోన్లు కొట్టేసినట్లు నిర్ధారణ. అక్రమార్కులతో బ్యాంకు అధికారుల కుమ్మక్కు. ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కార్. పట్టాదారు పాసు పుస్తకం పెడితే గాని పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు అసలు ఎలాంటి పాస్బుక్స్ లేకుండానే 1,000 కోట్ల రుణాలు ఇచ్చాయి. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 13,419 కోట్ల క్రాప్ లోన్లు మంజూరు చేశాయి.
రుణమాఫీ కోసం బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం తెప్పించుకున్న వివరాలతో ఈ భాగవతం బయటపడింది. పోయినేడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం క్రాప్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లను కోరింది. అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్ లోన్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తు చేసింది. నకిలీ పాస్బుక్స్ పెట్టి, కొన్ని ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్బుక్స్ పెట్టి, మరికొన్ని అసలు పాస్బుక్స్ కూడా లేకుండా ఇంకొన్ని రుణాలు పొందినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. సో కొంతమంది ప్రజలు, రైతులు బ్యాంకుల వద్దకి వెళ్ళి రుణాల కోసం వెళ్తే ఈ బుక్ లేదు, ఆ బుక్ లేదు అంటూ వారిని చాలా నానా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకర్లు ఇప్పుడు ఎలాంటి పాస్బుక్స్ లేకుండా ఇలాంటి గోల్మాల్ చేస్తూ అక్రమంగా రుణాలు ఇస్తూ వాళ్ళు స్వలాభం పొందుతున్నారు. సో అలాంటి వారిపై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్స్ టీచర్ డే స్టేట్ ఫంక్షన్గా నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. నేడు సావిత్రిబాయి పూలే జయంతి. ఆమె త్యాగాలను గుర్తు చేసుకున్న సీఎం. సావిత్రిబాయి పూలే జయంతిని ఇక నుంచి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని, ఇందుకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ పండుగను స్టేట్ ఫంక్షన్గా జరపాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. కాగా ఉమెన్స్ టీచర్స్ డే ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంఈఓలకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. సావిత్రిబాయి పూలే సేవలను విద్యార్థులకు తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు RRR పై సీఎం రివ్యూ. సౌత్ పార్టుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కేంద్రమే నిర్మించాలంటూ ఇటీవల లేఖ. ఫార్ములా ఈ రేస్ కేసులో మాకు టైం కావాలని ఈడీని కోరిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరికీ అవకాశం ఇచ్చిన అధికారులు ఈ నెల 8న బిఎల్ఎన్ రెడ్డి, 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని మరొకసారి సమన్లు. 2న విచారణకు వెళ్లవలసింది ఉండగా హాజరు కాని బిఎల్ఎన్ రెడ్డి. షెడ్యూల్ ప్రకారం 7న కేటీఆర్ విచారణ. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ హాజరయ్యేందుకు తమకు మరికొంత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కోరారు. ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డి గురువారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ ఈడీ అధికారులకు ఈమెయిల్ పంపించారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు, ఇతర వివరాలు అందించేందుకు 2 నుంచి 3 వారాల టైం ఇవ్వాలని అందులో ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఫోన్ టాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం అంటున్న సుప్రీంకోర్టు. పిటిషనర్ స్వేచ్ఛను కూడా ఆపలేం అంటున్న సుప్రీంకోర్టు. తిరుపతన్న పాత్రపై విచారణ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా. పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు. ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీ టర్మ్. కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు. డివిజన్లు, ఓటర్ల లిస్టుపై అధికారుల కసరత్తు. శివారు పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు లేదంటే కొద్ది రోజుల గ్యాప్తో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల టర్మ్ ముగియనుంది. సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా 3 దశల్లో ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్కు చేరడంతో త్వరలోనే సర్కార్కు రిపోర్టు ఇవ్వనుంది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. పంచాయతీల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్ల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ఆ సమస్య లేకుండా పంచాయతీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. నేడో రేపో గెజిట్ వచ్చే ఛాన్స్. రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలను మహబూబ్నగర్, మంచిర్యాల కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిపై నేడో రేపో గెజిట్ విడుదల కానుంది. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివిధ పార్టీల నాయకులకు ఒక మంచి న్యూస్ వచ్చిందనే చెప్పొచ్చు. మల్లారెడ్డి కాలేజీ వద్ద హై టెన్షన్. రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్ల ఫైర్. విచారణ చేపట్టిన పోలీసులు, అదుపులో 7. బాత్రూమ్ వెంటిలేటర్పై చేతివేళ్ల ముద్రల సేకరణ. కాలేజ్ మేనేజ్మెంట్కు మహిళా కమిషన్ నోటీసులు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, వివిధ మహిళల కాలేజీల్లో, హాస్టళ్లలో
సీక్రెట్ కెమెరాలు పెడుతున్నట్టు మనం ఈ మధ్య కాలంలో చూసాము. కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యాలు వాటిని గుర్తించి పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. భూభారతి అమలు బాధ్యత అధికారులదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో చూడొచ్చు. టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ డైరీలను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ఆర్ఓఆర్ చట్టంగా భూభారతి త్వరలోనే అమల్లోకి రానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూభారతి రాకతో రాష్ట్రంలోని రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కొత్త చట్టంతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి భూభారతి చట్టం అందులోని ప్రధాన అంశాల గురించి సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ధరణితో రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతులకు రెవెన్యూ సేవలను వేగంగా సులభంగా అందించే లక్ష్యంతోనే భూభారతిని తీసుకొస్తున్నాం. జిల్లా స్థాయిలోనే అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభించే విధంగా కొత్త చట్టం ఉంటుంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల మీదనే ఉంది. భూభారతిలో కల్పించిన అధికారుల వికేంద్రీకరణతో క్షేత్ర స్థాయిలోనే రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఒక రెవెన్యూ అధికారి ఉండేలాగా చూస్తున్నామని సీఎం తెలిపారు. తహసీల్దార్ల బదిలీలు కూడా చేపట్టండి. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తహసీల్దార్లను వివిధ జిల్లాలకు బదిలీ చేశారని సీఎం దృష్టికి లచ్చిరెడ్డి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను ఇప్పటివరకు సొంత జిల్లాలకు బదిలీ చేయలేదని చెప్పారు. దీంతో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బదిలీలు చేపట్టాలని కోరారు. దీనిపై సానుకూల స్పందించిన సీఎం సాధ్యమైనంత త్వరగా బదిలీల ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్, వివిధ రెవెన్యూ శాఖ అధికారుల అసోసియేషన్స్ పాల్గొన్నారు. మనిషికి 6 కిలోల సన్నబియ్యం రేషన్ కార్డుదారులకు వచ్చే నెలాఖరు నుంచి ఇచ్చేందుకు సర్కారు యోచన. ప్రతి కుటుంబంలోని ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున ఫైన్ రైస్ అంటే సన్న బియ్యంను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. మరో 2 నెలల్లో ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. శనివారం జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. కొత్త వడ్లు ఇప్పుడిప్పుడే వస్తుండడంతో మిల్లాడిస్తే బియ్యం సరిగ్గా రావన్న ఉద్దేశంతో వడ్లను మక్కబెట్టి పట్టించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి మక్కిన వడ్లను మిల్లాడించి రేషన్ కార్డుదారులకు రేషన్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ 3 పనులు ముందుకు. రివైజ్డ్ అంచనాలతో కేబినెట్లో చర్చించే అవకాశం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ 3 పనులకు పూర్తి చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ప్యాకేజీలోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టిన ప్రధాన కాల్వ తవ్వకం ఆగిపోయింది. 8.32 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనుల్లో భాగంగా ఇప్పటిదాకా 4.3 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కాగా 3.5 కిలోమీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టాల్సి ఉంది. మధ్యలో పెద్ద బండరాలు అడ్డుపడడంతో తవ్వకం పనులు ఆగిపోయాయి. కొద్ది వరకు కంట్రోల్ బ్లాస్ట్ విధానంలో బండరాలను తొలగించి పనులు చేపట్టారు. FTL నిర్ధారణపై పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన. HMDA పరిధిలోని చెరువుల FTLల గుర్తింపును, ఇంకా గుర్తించాల్సిన వాటి వివరాలను అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. FTL నోటిఫికేషన్ అమలు తీరుపై నివేదిక ఇవ్వాలంది. HMDAలోని రామమ్మకుంట FTL పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేస్తున్నదని హైకోర్టులో ఫిల్ దాఖలైంది. దీన్ని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్ రెడ్డి వాదిస్తూ HMDL పరిధిలో 3,342 చెరువులున్నాయని కోర్టుకు తెలిపారు. వాటిలో 2,793 చెరువులను FTL గుర్తింపునకు ప్రాథమిక నోటిఫికేషన్ వెల్లడించిందన్నారు. మరొక 708 చెరువులకు FTLను గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. ఫిల్ దాఖలు తర్వాత మరొక 57 చెరువులకు తుది నోటిఫికేషన్ వెలువరించామని కోర్టుకు వివరించారు. బీజేపీలో ఎలక్షన్ ఆఫీసర్ల నియామకం. 29 మందితో లిస్టు రిలీజ్ చేసిన పార్టీ. రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ల నియామకం కోసం బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. బీజేపీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి 23 మందితో కూడిన లిస్టును విడుదల చేసింది. తెలంగాణకు ఎలక్షన్ ఆఫీసర్గా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరుంద్లాజే నియమించారు. తమిళనాడుకు, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు.
ఏపీకి కర్ణాటక ఎంపీ పీసీ మోహన్, కర్ణాటకకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీహార్కు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎలక్షన్ ఆఫీసర్లుగా బీజేపీ నిర్ణయించింది. 7,000 కోట్ల టెండర్లో 12,000 కోట్ల అవినీత అంటూ కేటీఆర్, హరీష్ మానసిక పరిస్థితి బాగలేదు అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2017లో RRR శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పనులు ఎందుకు స్టార్ట్ కాలేదని ప్రశ్నించిన మంత్రి కోమటిరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ RRR నార్త్ పార్ట్ టెండర్ విలువే 7,000 కోట్లు అయితే 12,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ప్రజలపై భారం పడుతుందని, అవినీతి అని కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కానీ హరీష్ రావు, కేటీఆర్ మాత్రం మారడం లేదన్నారు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు మానసిక పరిస్థితి బాగలేదని, పార్టీకి భవిష్యత్తు లేకపోవడం వల్ల మరొక 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న అంచనాలతో బామర్దులు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అని కేసీఆర్ అన్నారని, అదే మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఆయన అసెంబ్లీకి రాకున్నా నష్టం ఏమి లేదన్నారు. కేంద్రం 2017లో RRR శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు పనులు ఎందుకు స్టార్ట్ కాలేదో బామర్దులు సమాధానం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి సీఎం రేవంత్ రెడ్డి, నేను కేంద్రంతో నితిన్ గడ్కర్ని ఎన్నోసార్లు కలిస్తే ప్రాజెక్టు స్పీడప్ అయ్యిందని, ఇప్పుడు టెండర్ పిలిచారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో R&B మంత్రి ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ ఫామ్ హౌస్లో పూజలు, యాగాల బాధ్యతలు చూసి రోడ్లను RRRను పట్టించుకోలేదని తెలిపారు. శ్రీశైలం రోడ్లో 62 కిలోమీటర్ల ఫ్లైఓవర్ దేశంలో ఎక్కడా లేదని, ఈ ప్రాజెక్టుకు DPR రెడీ అవుతుందని, విజయవాడ హైవే 6 లైన్లకు విస్తరిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. బీజేపీలో తేలని ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇతర పార్టీలు ప్రకటించిన తర్వాతే అంటున్న అధిష్టానం. నాయకత్వం తీరుపై క్యాడర్లో అసంతృప్తి, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్, ప్రచారం చేసుకోలేకపోతున్నామని ఆవేదన. మార్చిలో జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుంది. కింద స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన క్యాండిడేట్లను ప్రకటించకపోవడంపై క్యాడర్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇతర పార్టీలు ప్రకటించిన తర్వాతే బీజేపీ తమ అభ్యర్థులు ప్రకటించాలనే భావంతో ఉండటాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ సెగ్మెంట్, అదే సెగ్మెంట్ నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ సెగ్మెంట్ ఎమ్మెల్సీల పదవీకాలం మార్చితో ముగియనున్నది. ఈ 3 స్థానాల్లో బీజేపీ పాగా వేసేందుకు ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని పార్టీల కంటే ముందే చర్చలు మొదలుపెట్టింది. ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జీలను కూడా నియమించింది. దీనిపై పలు సమావేశాలు కూడా నిర్వహించింది. అలాగే ఆశావాహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించి జిల్లాలోని ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించింది. గత నెలలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అయినా ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల ప్రకటనను ఎందుకు ఆపేశారనే దానిపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డివి బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అంటున్న విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆపాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2 నెలలకోసారి మీడియా ముందుకు హడావిడి చేసే, నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. గురువారం ఆది శ్రీనివాస్ ఒక ప్రకటనలో విడుదల చేస్తూ, నీ దగ్గర ప్రభుత్వం అవినీతిపై ఏమైనా ఆధారాలుంటే కోర్టు ద్వారా కొట్లాడు, లేదంటే సీఎం రేవంత్కు ఆధారాలు ఇస్తే వివరణ చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం, అంతేకాని నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. కాంగ్రెస్ నేతల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు కేసీఆర్ కుటుంబ అక్రమాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు తెప్పించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2 రోజుల్లో 1,000 కోట్ల అవినీతిని బయటపెడతా అంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి. పలు స్కామ్లలో మంత్రులు హస్తం ఉంది. బీజేపీ ఎల్పీ నేత ఎలేటి. రాష్ట్రంలో 1,000 కోట్ల అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పలు కుంభకోణాల్లో మంత్రుల హస్తం ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెడతానని చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. గతేడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసింది. ఈసారైనా అలా కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులకు 12,000 ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందన్నారు. రైతు భరోసా కౌలు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం 35,000 కోట్ల కాంగ్రెస్ బాకీ పడిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 390 రోజులు అయ్యిందని, ఇప్పటి వరకు 1,38,117 కోట్ల అప్పు తేలిందని బీజేపీ ఎమ్మెల్యే ఎల్పీ నేత ఎలేటి రైతులను మోసం చేసే కుట్ర అంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శలు. రైతు బంధుకు షరతులు పెట్టొద్దు అంటున్న కవిత, రైతు భరోసా పథకానికి షరతులు పెడుతూ రైతులను మోసం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతు భరోసాకు నిబంధనలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి రూల్స్ పెట్టకుండా రైతులందరికీ రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ సెగ్మెంట్ నేతలు కార్యకర్తలతో కవిత తన నివాసంలో గురువారం సమావేశమై మాట్లాడారు. రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారని, ఇంకెన్ని అప్లికేషన్ తీసుకుంటారని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీఆర్ఎస్ జంగు సైరంతో సీఎంకు చెమటలు అంటున్న కేటీఆర్, కార్యకర్తల పోరాటం కొండంత స్ఫూర్తినిచ్చింది అంటున్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ అనాలోచిత విధానాలపై ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ సీఎంకు ముచ్చెమటలు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది నుంచి కాంగ్రెస్ నియంతృత్వ పాలనపై గులాబీ సైనికులు కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరు పేరున శిరస్సు వంచి సలాం చేస్తున్నానని పేర్కొన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కార్యకర్తలు చూపించిన కథనోత్సాహం రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనూ కొండంత స్ఫూర్తి నింపిందని అన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ పాలనను అందిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అలుపెరగని పోరాటం వల్లే ఆదాని ఆశ చూపిన 100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇచ్చేసిందని చెప్పారు. లగచర్ల లడాయి నియంతృత్వ కాంగ్రెస్ పార్టీని దేశం ముందు దోషిగా నిలబెట్టిందన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఖేల్ రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ బిడ్డ పారా అథ్లెట్ దీప్తి జివంజీ, ఏపీ అథ్లెట్ జ్యోతి ఇరాజ్లకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీల సంక్షేమానికి మీరేం చేసినారు అంటూ ప్రశ్నిస్తున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీ 10 ఏళ్ల మా ఏడాది పాలనపై చర్చకు సిద్ధమా? కవితకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. కవితకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్. లిక్కర్ స్కామ్ మరకలు తుడిచేసుకునేందుకే ఈ డ్రామాలు. బీసీలపై కల్వకుంట్ల ఫ్యామిలీది ముసలి కన్నీరు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షుడి డిమాండ్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. తమ ఏడాది పాలనలో బీసీల కోసం ఏం చేశామనే దానిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. ఈ మేరకు మహేష్ గౌడ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ అధికారం పోయిన తర్వాత బీసీలపై కల్వకుంట్ల ఫ్యామిలీ మొసలి కన్నీరు కారుస్తున్నదని, లిక్కర్ స్కామ్లో మరకలు అంటించుకున్న కవిత వాటిని తుడుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఏం చేయాలో తెలవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఉనికి చాటుకునేందుకు బీసీల పేరుతో నాటకం మొదలుపెట్టారని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్నదని, దానికి నిదర్శనమే నన్ను పీసీసీ అధ్యక్షుడుగా నియమించడం. కేబినెట్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమించగలరా అని కవితను మహేష్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీసీ సమస్యలపై ధర్నా చేయనున్న కవితకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పిన తర్వాతనే ఆ ప్రోగ్రాం చేయాలి అంటూ పీసీసీ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్న రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచేందుకు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినాం. సర్వేను మీరెందుకు అడ్డుకున్నారు? పంచాయతీలు, మున్సిపాలిటీలో 23,973 మంది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మేము ప్రయత్నిస్తుంటే మీరెందుకు ధర్నా చేస్తున్నారు? రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీ వేసినందుక మీరు ధర్నా చేస్తున్నదని కవితపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ పాలనలో పోలిస్తే కాంగ్రెస్ సర్కార్ బీసీ సంక్షేమానికి బడ్జెట్లో నిధులు 2,971 కోట్లకు పెంచిందని, దీన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్నారా బీఆర్ఎస్ వాళ్ళు కవిత అంటూ
అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. గీత కార్మికుల ఆవేదనను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుక ఈ ధర్నా చేస్తున్నది. కాటమయ్య కిట్లు ఇస్తున్నందుక ధర్నా చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసినందుక మీరు ధర్నా చేస్తున్నారు అని మహేష్ గౌడ్ నిలదీశారు. ఎంబీసీ కార్పొరేషన్కు 400 కోట్లు కేటాయించింది కన్నా ఈ ధర్నా చేస్తున్నదని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. 3 కేటగిరీలుగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు. మంత్రి పొంగులేటికి నివేదిక అందజేసిన మీడియా అకాడమీ చైర్మన్. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు 3 కేటగిరీలుగా అక్రిడేషన్ ఇవ్వాలని అక్రిడేషన్ గైడ్లైన్స్పై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ రిపోర్టును సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ హరీష్ గురువారం సెక్రటేరియట్లో అందజేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని కమిషనర్ను మంత్రి పొంగులేటికి ఆదేశించారు. వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ జారీకి ప్రస్తుత గైడ్లైన్స్ను పరిశీలించి కొత్త గైడ్లైన్స్ ఖరారు చేయడానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చైర్మన్గా, కమిషనర్ హరీష్ మెంబర్ కన్వీనర్గా గత అక్టోబర్లో సమాచార శాఖ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కమిటీలు పలుమార్లు సమావేశమై తాజా గైడ్లైన్స్ను రూపొందించింది. కాగా ఈ కమిటీలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్, V6 న్యూస్ CEO అంకం రవి, హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి, సీనియర్ ఫోటోగ్రాఫర్ నరహరి కూడా ఉన్నట్లు. మల్లారెడ్డి కాలేజీ వద్ద హైటెన్షన్ రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్స్ ఫైర్. ఘటనపై CMR కాలేజీలో ఆరా తీస్తున్న మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ రమణి. హాస్టల్ మెస్ ఇన్ఛార్జి సెల్వంను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు చిత్రంలో చూడొచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్స్కు ఫోన్లు అంటున్న ఏసీపీ శ్రీనివాసరెడ్డి. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించామని చెప్పారు. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ వెనుక భాగంలో వ్యక్తులు తిరుగుతున్నట్లు గమనించామని విద్యార్థులు చెప్పారు. మహిళా పోలీసులతో బాత్రూమ్ దగ్గరికి చెక్ చేయించాం. వెంటిలేటర్పై 2 ఫింగర్ ప్రింట్స్లు లభించాయి. మెస్సులో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. అనుమానితులకు సంబంధించింది 12 సెల్ ఫోన్లు సీజ్ చేశాం. వాటిలో ఎలాంటి వీడియోలు, ఫోటోలు లేవు. ఒకవేళ డిలీట్ చేసి ఉండవచ్చు. అది తెలుసుకునేందుకు ఈ ఫోన్లను ఫోరెన్సిక్స్ ల్యాబ్స్కు పంపించాం. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏసీపీ వెల్లడించారు. నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు శుక్రవారం నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో హైటెక్స్లో జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించనున్నారు. తెలుగు భాష, సాహిత్యం ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 4న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలుగు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ ఎం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరు కానున్నారు. 5న జరగనున్న ముగింపు వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అటెండ్ కానున్నారని ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రెసిడెంట్ ఇందిరాదత్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బొగ్గు టార్గెట్ చేసేందుకు కృషి చేస్తాం అంటున్న సింగరేణి ఎండీ శ్రీ ఎన్ బలరాం. కొత్త ఏడాదిలో సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సింగరేణి ఉద్యోగులకు సంస్థ ఎండీ ఎన్ బలరాం పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి భవన్లో న్యూ ఇయర్ వేడుక నిర్వహించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ఎండీ మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని బలరాం వెల్లడించారు. రక్షణ నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పాదక సాధించాలని సీఎండీ బలరాం కోరారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. నేడు బీసీల రణబేరి అంటున్న ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ. 42% రిజర్వేషన్ లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ. రోజంతా ఉత్కంఠ తర్వాత అనుమతించిన పోలీసులు. విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల మద్దతు. సర్పంచుల సంఘం, పలు బీసీ సంస్థల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాల్సిందే అంటున్న ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై రణబేరి మోగించారు. ఈ విషయంలో గత కొన్నాళ్లుగా బీసీలో చైతన్యం తీసుకొస్తున్న ఆమె శుక్రవారం హైదరాబాద్లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణ ముందుకొచ్చారు.
ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఇందిరా పార్క్ వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించనున్నారు. కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ ప్రజా సంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి. తాజాగా గురువారం మరొక 2 సంఘాలైన విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభ కార్యక్రమానికి గురువారం సాయంత్రం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వం తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవిత ఈ మహాసభ నిర్వహించనుంది. సర్వే తప్పనిసరిపై సర్కారు వెనక్కి అంటూ ఒక న్యూస్. భూభారతి బిల్లులో నిబంధనలు మార్చే యోచన. భూ విక్రయాలపై ముందు శాటిలైట్ సర్వే తప్పనిసరి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెలిక. రైతుపై అదనపు భారం పడుతుందని విమర్శలు. రాష్ట్రంలో తీవ్రంగా ప్రభుత్వ సర్వేయర్ల కొరత. వీఆర్ఓలు, వీఆర్ఏలు నియమించాలని ప్లాన్. వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయంపై వెనకాడవు అంటూ ఒక న్యూస్. సింగరేణిలో సభ్యత్వ వసూళ్లు. కార్మికుల కష్టార్జనపై సంఘాల కన్ను. ఒక్కొక్క కార్మికుడి నుంచి నెల 50 చొప్పున వసూలుకు సన్నాహాలు. నెలకు 20 లక్షల వరకు వసూలుకు స్కెచ్. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ఖాతాల్లో జమ. ఆమోద ముద్ర వేస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. సంతకాలు లేకుండా వసూలుపై కార్మికుల ఆగ్రహం. 2017లోనే వసూళ్లను నిలిపివేసిన కేసీఆర్ సర్కార్. ఇదివరకు కూడా కొన్ని సంఘాలు సభ్యత నమోదు చేసుకునేది. సో కేసీఆర్ వచ్చిన తర్వాత అవి 2017లో క్లోజ్ చేస్తున్నట్లు మనం ఒక న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు సభ్యత్వ నమోదు చేస్తున్నారని వింటున్నాం. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో గురుకులాలు అంటున్న కేసీఆర్. మహిళా సాధికారత, ఆడబిడ్డల విద్యకు పూలే విధానాలే మార్గదర్శనం చేశాయి. సకల కాలాల్లో సావిత్రిబాయి ఆదర్శం అంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సకల రంగాల్లో బహుజనులను కట్టడి చేసే సామాజిక సాంప్రదాయ నిర్బంధాలను బద్దలు కొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు కొనియాడారు. మహాత్మా పూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన నాటి బీఆర్ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలను ఇస్తుందని కేసీఆర్ గుర్తు చేశారు. నిరంకుశ పాలనపై నిప్పురవ్వలను అవుదాం అంటున్న కేటీఆర్. మోసపూరిత కాంగ్రెస్పై పోరాట వెలువమవుదాం. అరాచక హస్తం గద్దె దిగేదాకా అలుపెరిగిన పోరాటమే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. 765 చెరువుల FTL నిర్ధారణ. తుది నోటిఫికేషన్ జారీ చేశాం. మిగతా చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్. అభ్యంతరాలను పరిశీలించి తదుపరి ప్రక్రియ. హెచ్ఎండిఏలో మొత్తం 3342 చెరువులు. రక్షణకు చర్యలు. హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి. ఆంక్షలు లేని భరోసా. ఎకరాల పరిమితి లేదు. ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు. పంటలు వేసిన రైతులకే పథకం. 14 నుంచి జమ. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలున్న భూములకు బంద్. భరోసా కోసం అన్నదాతల దరఖాస్తు చేసుకోవాల్సిందే. పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు. అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్. 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు. దరఖాస్తుల స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం. రేపు నిర్వహించే కేబినెట్ కమిటీ భేటీలో తుది నిర్ణయం అంటూ ఒక న్యూస్. బ్రాండ్గా తెలంగాణ. ట్రాఫిక్ నుంచి డ్రగ్స్, గంజాయి నియంత్రణ వరకు అన్నిట్లో మన రాష్ట్రం ప్రత్యేకతను చాటాలి. టానాకో QR కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదులు, వాటి క్రోడీకరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదలైనా ధనికులైనా చట్టం, న్యాయం ఒకేలాగా ఉండాలి. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ వాడాలి. ఒకే గొడుగు కిందకు హైడ్రా, GHMC, జలమండలి. ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసాను కల్పించాలి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. రెవెన్యూ సంఘాల డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. మీ అవినీతిని చూస్తే సిగ్గేస్తుంది అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా. ఎన్నిసార్లు చెప్పినా మారరా. సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు సాగనివ్వను. అవినీతి సొమ్మునంతా కక్కిస్తా. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక. ఇదేం ఫార్ములా అంటూ ఒక న్యూస్. సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలను పాటించకుండా చెల్లింపులు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణపై త్రైపాక్షిక ఒప్పందం. ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్ పనులు నిర్వహణే. FEOకు చెల్లింపులు చేయాల్సింది స్పాన్సరర్స్. నష్టాలు వస్తున్నాయంటూ పక్కకి తప్పుకున్న నెక్స్ట్ జన్
సంబంధం లేకపోయినా ఆ బాధ్యత నెత్తినెత్తుకున్న సర్కారు. సంబంధమే లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 46 కోట్లు ఆర్థిక శాఖ కేబినెట్ ముద్ర లేకుండా డాలర్లలో చెల్లింపులు. ఆర్బీఐ అనుమతి తప్పనిసరి, అది లేకుండానే నిధులు బదిలీ. త్రైపాక్ష ఒప్పందానికి 4 నెలల ముందే పుట్టిన కంపెనీ. గ్రీన్ కో డైరెక్టర్లు, ప్రమోటర్లు. ప్రైడెడ్ క్యాపిటల్లో 2 లక్షలే. క్రీడలు, ఫార్ములా ఈతో సంబంధం లేకుండానే ఆ బాధ్యతలు, అడుగడుగున ఉల్లంఘనలు. వాటిపైనే ఏసీబీ దృష్టి. ఫార్ములా ఈ కార్ రేసును హైదరాబాద్లో 4 విడత 9, 10, 11, 12 సెషన్లలో నిర్వహించడానికి పురపాలక శాఖ, ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం పురపాలక శాఖ పాత్ర చాలా పరిమితం. రేస్ ట్రాక్ నిర్మించడం, ఇతర సివిల్ పనులు మాత్రమే పురపాలక శాఖ బాధ్యత. ఈ కారు రేసును నిర్వహించేది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్. సుదీర్ఘకాలం విచారణన అంటూ ప్రశ్నిస్తున్న కోర్టు. దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు. 4 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుంది, ప్రభుత్వ లాయర్ వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తిరుపతన్న పాత్రపై సుదీర్ఘ కాలం పాటు దర్యాప్తు కొనసాగడం సరికాదని తెలిపింది. దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.